మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అండ్ ప్రథమంగా రోజు పేపర్లలో మేము మార్నింగ్ న్యూస్ చదివి కూడా బోర్ కొడుతుంది సార్. యాక్చువల్గా కాళేశ్వరం అసలు ఏంది సంగతి, ఏంది కాళేశ్వరంది, అసలు అది తెగుతుందా, ముడి పడుతుందా, ఈ విజిలెన్స్ ఏమంటుంది, అది ఏమైనా కేసులు అవుతాయా, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైంది జైల్లో. సో ఎదురు చూస్తూ ఉన్నాయి. జైలు కూడా చిన్నపోయినాయి యాక్చువల్గా చెప్పాలంటే, డైలాగ్స్ విని విని. సో కాళేశ్వరం సంగతి ఏంది అంటే విజిలెన్స్ చూస్తే అది ఇంకా కొనసాగుతుంది. సిట్ అన్నారు, అదేమో ఫట్ అయ్యేటట్టు కనబడుతుంది. అసలు ఒక చిన్న మూమెంట్ కూడా ఏం లేదు అందులో. మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గురించి కూడా బాగా తెలుసు. మరి ఈ కథ ఏంది, అసలు టార్గెట్ చేయబోతున్నారా లేదా? సో ఏ రకంగా చూడొచ్చు? ఇప్పుడు 2016కి వెళ్ళి కాళేశ్వరం ల్యాండ్ ఎక్వేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ ల్యాండ్ ఎక్వేషన్ ప్రాసెస్ అప్పుడు బయటికి వచ్చింది. ల్యాండ్ ఎక్వేషన్ అనేది 2013 ల్యాండ్ ఎక్వేషన్ చట్టం ప్రకారం మీరు భూములు తీసుకోవాలి, ఆ చట్టాన్ని మీరు గౌరవించాలని చెప్పేసి ఫస్ట్ వాయిస్ ఎత్తింది దామోదర్ రాయలసీమ, ఇప్పుడు హెల్త్ మినిస్టర్. ఆయనకు సపోర్ట్గా ఆ రోజు కానీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు రాలే. ఆయన ఒక్కడిని నిలబడ్డాడు, స్టాండర్డ్గా నిలబడ్డాడు, కేసులు వేయించిన కొట్లాడాను. అక్కడ హయత్ అనే ఒక నాయకుడు వాళ్ళ తరపున నిలబడ్డోళ్ళని సపోర్ట్ చేసిండు, పెద్ద ఎత్తున కొట్లాడు. ఆయన తర్వాత మేడిగడ్డ దగ్గర పోయిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే మిస్టర్ రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ, ఎస్. అప్పటిదాకా కాళేశ్వరం స్కామ్ చర్చనే ఎవరు మాట్లాడలేదు, లోకల్ లీడర్స్ అయితే ఎవరు మాట్లాడలేదు. ఆయన మేడిగడ్డ దానిపైన నిలబడి మేము కాంగ్రెస్ పార్టీ వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళపైన ఎంక్వైరీ చేస్తాం, వీళ్ళ జైలుకు పంపుతామని చెప్పి ఆయన చెప్పారు. ఈ నాయకులు ఎక్కడ కూడా వీళ్ళు చెప్పలే. అసెంబ్లీ దాని తర్వాత అసెంబ్లీ 3 దఫాలుగా సమావేశమైంది. కాళేశ్వరం అనేది ప్రతిసారి వచ్చింది. ఒక్కసారి కూడా మేఘా కృష్ణారెడ్డి పేరు మాట్లాడలేదు, మైహోమ్స్ రామేశ్వర్ పేరు మాట్లాడలేదు, ధరణి గురించి చర్చకు రాలేదు. ఇవాటికి ఇవన్నీ చూస్తూ ఉంటే నేను కాళేశ్వరం కింద లోపలికి పోయే పరిస్థితి, వీళ్ళు కాకుండా దాన్ని నీరుగార్చే పరిస్థితి అవుతుందేమో అన్న అనుమానం ఉన్నది. అలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆబాతం చేసే అవసరం లేదు. సీఎం గారు మాట్లాడుకుంటే సీఎం గారు అనుకుంటే అయిపోతుంది కదా. సీఎం గారి చేతుల పని అది. సీఎం గారు మేఘా కృష్ణారెడ్డి అనే ఒక ఆంధ్ర కాంట్రాక్టర్ అని ఎందుకు అసలు ఆయన పేరు ఎత్తుతలేరు, ఎందుకు ఎత్తలేదు? ఎక్కడ కూడా అసలు ఇంత పెద్ద కాంట్రాక్ట్ అప్పచెప్పింది మెగా కృష్ణారెడ్డి. ఇంకోటి చెప్తా, వీళ్ళు ఎక్కడ కూడా వీళ్ళకు దాని మీద సిన్సియారిటీ ఉంటే, నీకు ఆంధ్రాల విజిలెన్స్ సిఐడి బాధాప్త చంద్రబాబు నాయుడు అతనితోనే అరెస్ట్ చేశారు. ఇక్కడ ఎందుకు అరెస్ట్ అవుతారు? కవిత స్కిల్ డెవలప్మెంట్ పెద్ద 400 కోట్ల స్కామ్ అమ్మని భారత జాగృతి పేరు మీద చేసింది. ఒక ప్రణబ్ రూడి అనే ఒక మంత్రిని తీసేసింది కేంద్ర ప్రభుత్వంలో, ఆమె చేసిన కథ. చంద్రబాబు నాయుడుది వీళ్ళు ఏదైతే ఇష్యూ చేసిండ్రో అది కవిత చేసిన దానికంటే తక్కువనే ఉంది అమౌంట్. కవిత చాలా పెద్దది, చాలా పెద్దది, 400 కోట్లు. నేను విత్ డాక్యుమెంట్స్ ఇస్తాను, ఇప్పటికి కూడా విజిలెన్స్ ఉన్నది, ఎస్సీబీలు ఉన్నది. కాకపోతే 2 రోజులలో నేను ఇంకో సెట్ కూడా ఇస్తా, కవితను అరెస్ట్ చేయమని. ఇక్కడ బీజేపీ చేతనైతే లేదని మనం అంటున్నాం కదా, సరే ఈ సిపాయిలకు ఇద్దాం ఒకసారి, ఈ సిపాయి చూద్దాం, ఇచ్చి చూద్దాం అంతే అంటారా? మరి ఇప్పుడు ధరణి సంగతి ఏంది? ఇంకెన్ని రోజులు ధరణి గజ దొంగ, నేను ఇప్పుడు అదే అంటున్నా. తీసుకెళ్లి నవీన్ మిట్టల్ని ఎందుకు కమిటీ మెంబర్ చేశారు? అదే కదా ఇప్పుడు నేను మన కమిటీ మెంబర్లు 2 కలిసింది నాకు, కోదండ రెడ్డి గారును భూమి సునీల్ గారు సెక్రటరీ దగ్గర కలిస్తే, మీరు డిసప్పాయింట్ కాబోతుండ్రు, మీ వల్ల ఏం కాదు, మీ రికమెండేషన్ అనేటువంటి ఎవరు లేడు అని అన్నా. ఎందుకలా అంటే అక్కడ నవీన్ మిత్తల్ అనేటువంటి పెట్టిండ్రు, ఆ స్ట్రక్చర్ మారవంది, మీరేం చేస్తారు? ఆ స్ట్రక్చర్ ఇంకా ఎట్లుందో అట్నే ఉన్నది, వాళ్ళపైన యాక్షన్ లేనిది మీరేం చేస్తారు? అసలు ఆ దొంగనే వాడే కదా. ఇవాళకి నమ్మకండి, నేను వారం రోజులకి మొత్తుకుంటున్నా. అదే నిన్న ఒక ప్రముఖ పత్రిక, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేయడానికి కీ రోల్ ప్లే చేసిన పత్రిక కూడా ఐటమ్. ఇవాళకి సెక్రటరియేట్ నడిపించేది ఎవరని అంటే సోమేష్ కుమార్. నవీన్ మిత్తల్ ధరణి ఆయన చేతుల్లో ఉందా? సందీప్ కుమార్ సుల్తాన్ పంచాయత్ రాజు, ఇది ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్, ఇవన్నీ ఆయన దగ్గరనే ఉన్నాయా? మీకు ఏది చీఫ్ సెక్రటరీ ఇవాళకి ఆయన మనిషేనా శాంతి కుమారి? ఇవాళకి పోస్టింగ్ దాని లెవెల్ దాని కింద ఉన్న మనుషులంతా ఆయన టీమే ఉందా? ఇక మీరు చేశారు 25 ఎకరాలు సోమేష్ కుమార్ కొనుక్కుంటే ఇక మేము ఆయన సంగతి చూస్తామని చెప్పి ఓ మాట్లాడింది. మేమే బయట పెట్టింది మీరు మరి ఎవరు పోయినారు అక్కడికి? ఎవరు పోలే.
ఆ భూముల మీద ఆ పేపర్స్ శివపాలకృష్ణ ఇంట్లో దొరికినాయి. ఆ పేపర్ దాని ఒరిజినల్ డాక్యుమెంట్స్ దొరికినాయి. అవి జర్నలిస్ట్కి ఇస్తలేరు కదా, దాదాపు ఒక 20 ఏళ్ళకి వెళ్ళి ఇస్తే జర్నలిస్ట్ ఈమె అక్కడ పోయి జర్నలిస్ట్. మరి ఏం చేసింది వీళ్ళు అంటే సోమేష్ కుమార్ కూడా ముట్టుకోనికి రెడీగా లేరు, నవీన్ మిత్తల్ని ముట్టుకోనికి రెడీగా లేరు, సందీప్ కుమార్ సుల్తానే ముట్టుకోనికి రెడీగా లేరు. రిటైర్డ్ ఎంప్లాయీ విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఈరోజు దీనికి శ్రీనిధికి ఎండీగా ఉన్నాడు 10 ఏళ్ళకి వెళ్ళి, వాడిని ముట్టుకునే ధైర్యం లేదు. సరుఫుల నరసింహారెడ్డి అనేటోడు ఉన్నాడు 10 ఏళ్ళకి వెళ్ళి, లేదు. నిండు ముత్తైదులు లెక్క, ముత్తైదులు హారతులు పడతారు చూసినావా, అట్లా ఈ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ముఖ్యమంత్రి ఎక్కడ పోతే అక్కడ వీళ్ళు ఇద్దరు ఉంటారు. ఏది రిటైర్మెంట్ బ్యాచ్ ఒక 4-5 ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి అనేటోడు, వీడు వాడు అందరు కలిసి పోయి అక్కడ ఉండి నిండు ముత్తైదులు లెక్క నిలబడి హారతి పల్లెం తప్ప ఇక వాళ్ళే వెల్కమ్ చెప్పుడు ముఖ్యమంత్రి. ఆ వాళ్ళని ఎందుకు పెట్టుకుంటాము, ఏ కర్మ వచ్చింది, ఏం పోయే కాలం వచ్చింది, వాళ్ళు చేసిన ఉద్యమం ఏంది చెప్పాలి కదా. ఏం చెప్పకుండా వాళ్ళనే పెట్టుకొని ఈరోజు నడుపుతా ఉన్నానంటే నా అన్నిటిపైన అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్ మీద కూడా డౌట్ పడుతుందేమో అనుకొని అనుమానం ఉన్నది మనకు. ఆల్రెడీ కొద్దిగా చర్చ స్టార్ట్ అయింది కాంగ్రెస్ గురించి, గ్రౌండ్ లో కొంచెం స్టార్ట్ అయింది. వీళ్ళు ఇలాగే కొనసాగిస్తే కొంచెం డేంజర్ జోన్ లో పడే అవకాశం ఉంది. అవును, ఇప్పుడు ఇంకా చాలా మందికి మంత్రి పదవి ఇదివరకు చేసిన అనుభవం లేని ఉన్నోళ్ళే లేరు. ఒక శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాయ నరసింహ, కొండ సురేఖ, బట్టి గారు ఫస్ట్ టైం, బట్టి కూడా ఫస్ట్ టైం. మళ్ళీ పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు తీసుకున్నారు. శ్రీనివాసరెడ్డి అయితే నీవు కిడ్డు, అరే పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు. ఇప్పుడు ధరణి ఆయనకే వస్తుంది. మరి ఏమవుతున్నట్టు, వీళ్ళు ఏం చేస్తున్నట్టు కమాండ్ ఉండాలి కదా. మేము కూడా కార్పొరేట్ చైర్మన్ చేసినాము. అసలు మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లు గంప గుత్తగా ఉన్నారు, దాదాపు 10-12 మంది. దొంగలే ఒకరిపైన యాక్షన్ లేదు, ఒకరి మీద యాక్షన్ లేదు. ఒకరిని ఏ బుడ్డోళ్ళం పట్టుకుంటాను. జ్యోతి ఎవరో అంట, నాగబాలాజో శివబాలాజో వాడు, 2-3 బుడ్డోళ్ళను. అంటే వాళ్ళ దగ్గరే 4-5 కిలోల బంగారం ఉందంటే వీళ్ళ దగ్గర ఏ మేర ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. అంతే. ఇవాళ ఈ ప్రజా దర్బార్ అని కాయిదాలు ఇస్తారు కదా, ఒక్కొని మీద కంప్లైంట్లు, బాగా కంప్లైంట్ ఎవరి మీద వచ్చిందో వాని ఫోన్లు కొడుతున్నట్టు. ఆ కాయిదాలు మరి ఎవడు దొంగతనం చేస్తున్నారు, సీఎం పేషికి నీ మీద 100 కంప్లైంట్, ఎవడో ఒకటి. నా దృష్టికి కూడా వచ్చింది, 100 కోట్ల మీరు నీ మీద 100 కంప్లైంట్లు వచ్చినాయి, నువ్వు వీడ కబ్జా చేసినావంట, ఆయన కబ్జా సమస్య మాట్లాడని చెప్పి మాట్లాడుకొని మళ్ళీ పార్టీలో కూడా చేర్పిస్తున్నారు. ఈ మధ్యలో ప్రజా దర్బార్ నడుస్తుంది. ఎవరో ఇప్పుడు పోలీసులో కంప్లైంట్ ఇవ్వాలి, ఎవరో కాయిదాలు ఉత్తరాలు దొంగతనాలు చేసి ఫోన్ చేస్తున్నారు. ప్రజా దర్బార్లో వచ్చేటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎక్కువ అధిక కబ్జాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ లిస్టు పట్టుకొని వెనకాలకి వెళ్ళి ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర పైసలు తీసేసుకొని కాంగ్రెస్ పార్టీలో వాళ్ళని జాయిన్ చేసుకుంటున్నారు. మరి ఈ అప్లికేషన్స్ ఎట్లా మిస్ అవుతున్నాయి, మరి పగడ్బందీల సెక్యూరిటీ మధ్యలో లేదా, ఎవరు దొంగతనం చేస్తున్నారు, అప్లికేషన్స్ ఎటు పోతున్నాయి, తెలంగాణ ప్రజలారా క్వశ్చన్ చేయాలి మీరు. అదే మీరు ఇచ్చిన అప్లికేషన్స్ రిఫరెన్స్ నెంబర్లు వస్తున్నాయని అనుకోకండి. ఆ రిఫరెన్స్ నెంబర్లు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి, మీ అప్లికేషన్లు ఏడమాయమవుతున్నాయి, ఏం జరుగుతుంది అక్కడ, మరి మీరు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారా లేదా, సో ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోండి అని చెప్పి నేను మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఈ విషయాన్ని. అండ్ సార్, ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నాం,